హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు పూల్ మక్కన పాయసం ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా 2 అవర్స్ ముందు నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని తీసుకోవాలి. అండ్ బెల్లం 2 కప్స్ బెల్లం తీసుకొని దాంట్లో 1 కప్ వాటర్ వేసి పాకంలా కాకుండా నార్మల్గా కరిగేంత వరకు ఉంచి తీసుకోవాలి. అండ్ ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో గీ వేసి జీడిపప్పు, బాదం పప్పు వేసి ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకొని ఒక జార్లోకి తీసుకున్నాను. పూల్ మక్కన సీడ్స్ అంటే తామర గింజలు. ఇవి టేస్ట్ వైజ్ వచ్చేసి మరమరాల్లా ఉంటాయి, పేలాలు అంటాం కదా మనము, అవి. అండ్ ఇవి డయాబెటీస్ ఉన్న వారికి, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. అండ్ ఇదే ప్యాన్లో కొద్దిగా గీ వేసుకొని మళ్ళీ పూల్ మక్కనాన్ని క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 3 కప్పుల పాలు తీసుకొని 2 కప్స్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు ఆ పాలలో నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఎక్సెస్ వాటర్ తీసేసి సగ్గుబియ్యాన్ని మరిగిన పాలలో వేసి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. నెక్స్ట్ నెయ్యిలో వేయించిన బాదం, జీడిపప్పు, యాలకులు వేసి పౌడర్లా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ని ఉడికించిన పాయసంలో వేసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకొని పూల్ మక్కన వేసి పాయసం అంతటా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు రెడీ అయిన బెల్లం సిరప్ ఉందిగా, దాన్ని స్ట్రైన్ చేసుకొని లాస్ట్లో వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన పూల్ మక్కన పాయసం రెడీ అయిపోతుంది. మీరు ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ సపోర్టింగ్ అస్.